అయితే ఫస్ట్ మూమెంట్ వెహికల్ నంబర్ 1 ఉంది. కానీ మైలేజ్ విషయంలో అయితే బ్యాడ్. ఓకే. కంపెనీ వాళ్ళు ఎంత చెప్పారు, మీకు ఎంత వస్తుంది? 18 చెప్పారు వాళ్ళు. ఓకే. కాకపోతే 15 వస్తుందని నా ఊగా. 15 వస్తుంది అనుకున్నా, కాకపోతే కాదు, 11, 12 వస్తుంది. 11, 12 12 లోడ్ వేసుకుంటే. లోడ్ వేసుకుంటే ఎంత లోడ్ వేసుకుంటే? గట్టి లోడ్ మనము 1600 దీని పాసింగ్ 1600. ఓకే. 1500 దిమ్మిన. ఓకే. 1500 ఉంది. కాకపోతే అంటే మనము 2000 వరకు వేసినా కూడా 11 వస్తుంది. ఓకే. ఒక టన్ వేసినా కూడా 1000 వేసినా కూడా 11 వస్తుంది. 11 వస్తుంది. ఎందుకు ఏసీ ఆన్ చేసుకున్నందుకు ఎట్లా అంటారు? ఏసీకి ఏం సంబంధమే ఉండదు. ఓకే. ఏసీ వేసుకున్నా అంతే వస్తుంది, ఏసీ లేకున్నా అంతే వస్తుంది. ఏసీ లేకుండా ఎట్లా చెక్ చేశారు? రీడోమీటర్లో చూసారా? డీజిల్ ట్యాంక్ టు ట్యాంక్ ఫుల్ చేసి, ఇంకొకటి ట్యాంకులు అనేది డీజిల్ నింపేటప్పుడు ఆడ ఒక వాచర్ ఇచ్చాడు. ఓకే. ఆ ట్యాంక్ కూడా ఫుల్ చేయడానికి వస్తలేదు కన్ఫామ్ గా. అంటే మనకు కంటిన్యూగా ఫుల్ చేస్తే దక్కన వరకు రావాలి, అవును, ఆడికి వస్తలేదు. ఆ వాచర్ అనేది గలత్ ఇచ్చాడు. కొంచెం హోల్స్ ఇచ్చి అంటే డీజిల్ ఫుల్ అవుతుంది. దాని వల్ల కూడా కనిపిస్తుంది మనం ట్యాంక్ ఫుల్ అయిందా లేదా అనేది. ట్యాంక్ ఫుల్ అయిందా లేదా? ట్యాంక్ ఫుల్ చేసి మళ్ళీ ఒక 50 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసి, ఆ 50 కిలోమీటర్లకి ఎంత రావాలనేది 5 లీటర్ల లోపల రావాలి. 4 లీటర్స్ ఇలా రావాలి. అది వచ్చేది మనకు 11 చూపిస్తుంది. 11 చూపిస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 11 చూపిస్తుంది అంతే. ఓకే. మీరు ఎక్కువ 15 అన్న వస్తుంది అనుకున్నది 11 వస్తుంది. ఓకే. ఇక షోరూమ్లో నడితే ఏమంటే ఒక మైలేజ్ అది ఒక సర్వీసింగ్ కావాలి, పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? పెరిగితే మా అంటే 2 పెరగవచ్చు, ఒకటి పెరగవచ్చు. మళ్ళీ సెకండ్ 30,000 10,000 సర్వీసింగ్, 10,000 వరకు మనకి ఇదే పరిస్థితి. సెకండ్ పరిస్థితులు ఏముందో తెలియదు ఇక. ఓకే. ఎంత పెరిగినా ఇప్పుడు 15 నుంచి 16 అయితే కానీ 11 నుంచి 18, 17 అయితే కాదు. ఓకే. ఇదైతే కాదు. అంతా 5 పెరిగిందంటే చాలా పెరగదు అట్లా. 1, 2 పెరుగుతుంది. ఏం లేని డీసీఎం ఇస్తుంది. ఇప్పుడు డీసీఎం ఇస్తుంది. డీసీఎం నేను డీసీఎం తోలినా, బస్సు ఇచ్చినా 6 ఇస్తుంది. డీసీఎం తోలితే 9, 10 ఇస్తుంది. ఓకే. ఐచర్ బండి 9, 10 ఇస్తుంది. ఓకే. ఇదే 10 లక్షలు దానికి పెడితే అయిపోతుంది కదా. డీసీఎంఏ వస్తుంది. అవునవును. మనకు మైలేజ్ అవసరం. ఓకే.